అందరికీ నమస్తే. మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం. ఏంటంటే వాళ్ళ మనిషిని పోలీసు అరెస్ట్ చేసి సెల్లో కూర్చోబెడితే రౌడీ పోతాడు పోలీస్ స్టేషన్కి. పోయి పోలీసుల మీద జులుం ప్రదర్శిస్తాడు, పోలీసులకు సవాల్ విసురుతాడు. ఈ మధ్య ఒకటి రెండు సినిమాలు కూడా అట్లే వచ్చింది అనుకో. పుష్ప సినిమా ఉంది కదా, పుష్ప సినిమాలో కూడా వాళ్ళందరినీ అల్లు అర్జున్ పోయి వాళ్ళందరినీ ఇడిపించుకు వస్తాడు. పోలీసుని బెదిరించి కాకపోతే పోలీసుని కొని వాళ్ళందరినీ ఇడిపిస్తాడు. కాకపోతే ఈ చాలా సినిమాల్లో అయితే విలన్ పోయి వాళ్ళ అనుచరులంతా పోలీసు వాళ్ళని కొట్టేసి పోలీసులను బెదిరించి సవాల్ విసిరి వాళ్ళందరూ విడిపిస్తారు. అట్లాంటి సీనే జరిగింది. అది నడి హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్లో సేమ్ అట్లే జరిగింది. కాకపోతే అక్కడ రౌడీ పోయి వాళ్ళ అనుచరులను విడిపిస్తాడు. ఇక్కడ మాత్రం ఒక ఎమ్మెల్సీ పోలీస్ స్టేషన్ పోయిండు. పోలీస్ స్టేషన్ పోయి పోలీసు వాళ్ళ మీద జులుం ప్రదర్శించిండు. పోయి వాళ్ళ మనిషిని విడిపించేసుకున్నాడు. అప్పటిదప్పుడే నో కేస్, నో ఎఫ్ఐఆర్, నో అరెస్ట్, ఏమీ లేదు. ఇంకా అంటే చట్టం ఎవరి చేతిలో చుట్టంగా మారింది అని చెప్పే ప్రయత్నమే నా ఈ వీడియో. ఈ వీడియో కంప్లీట్గా చూసే కన్నా ముందు నా రిక్వెస్ట్, మీరు సిగ్నల్ టీవీకి మద్దతు తెలపండి, సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ కూడా నొక్కండి, వీలైతే కామెంట్ చేయండి, వీలైతే షేర్ కూడా చేయండి. ఎందుకంటే పడరాని వాళ్ళు, సిగ్నల్ టీవీ వార్తలు నచ్చని వాళ్ళు అంటే మనం క్వశ్చన్ చేస్తాం కదా, ఒక ఎమ్మెల్యేని క్వశ్చన్ చేస్తాం. ఆ ఎమ్మెల్యే కొంతమంది మనుషులను పెట్టేసి దీన్ని రిపోర్ట్ కొట్టిస్తుంటాడు, అంటే కంప్లైంట్ చేస్తుంటాడు, యూట్యూబ్కు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ఈ ఛానల్లో ఇట్లా వచ్చింది అట్లా వచ్చిందని. అట్లా ప్రతి వీడియోకి అట్లా చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నేను మీకు మద్దతు కోరుతున్నా, మీకు పనికొచ్చే వార్తలు చేస్తానని మా హామీ కూడా ఇస్తున్నా. ఇక నేను వార్తలకు పోయే కన్నా ముందు ఈ వీడియో చూడాలి. ఈ వీడియో చూసిన తర్వాత ఆ పోయిన ఎమ్మెల్సీ ఎవరు, అక్కడ ఏం జరిగింది, మనిషిని ఎట్లా ఇడిపించుకున్నారో చాలా తమాషగా ఉంటుంది. ఒక సినిమా ట్రిక్ లేకుండా చూడండి ఒకసారి. तुम्हें सुकून से सोते करते यार, रात भर पीएस में बैठते करते है ना। आपको लारी से धक्का लगा, मैं डी साहब को बात कर दिया, क्या रिपेयर कराना है करा के दे दी तुम। तुम्हारे कोई कंप्लेंट नहीं करे, कुछ नहीं करे, गैर जरूरी तो गाड़ी जाने का है दूसरे स्टेट में, उसको पकड़ के ला लिया तो कहते क्या मर्डर करा, क्या करा फिर भाई, क्या से साहब भाई को जूम कर रहे उनकी आपका चार्जेस जो है हम दिला देते। यहाँ कोई कंप्लेंट करे ना कुछ करे पीएस में, आपको जवाना उसका गाड़ी लागे यहाँ। हेलो हाँ అది విషయం. మొత్తం సినిమా అంతా బిట్టుగా చూపించే ప్రయత్నం చేసిన. ఏడ జరిగింది అంటే హైదరాబాదు నడిబొడ్డున ఎక్కడ జరిగింది, షనయత్గంజ్ పిఎస్ అంటే ఓల్డ్ సిటీలో ఒక పోలీస్ స్టేషన్. అది ఆ పోలీస్ స్టేషన్లో పోయిన మనిషి ఎవరంటే ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహమత్ బేగ్, ఆయన పేరు మీర్జా రెహమత్ బేగ్. ఆయన ఓంగని ఏమన్నాడు, బడబడ బతకరే అంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మీరు. ఓ డ్రైవరు అక్కడ ఒక ఎలక్ట్రిక్ పోల్ను ఢీ కొడితే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కంప్లైంట్ చేశారు ఆయన మీద, అంతే కదా. ఎందుకంటే అది డ్యామేజ్ అయింది, అక్కడ వైర్లు తెగిపోయినాయి, కరెంటు ఏదో సంథింగ్ డ్యామేజ్ అయిందని వాళ్ళు కంప్లైంట్ చేశారు. డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, లారీని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు. అది తెలిసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ డిఫరెన్స్లో వాళ్ళ మనిషి అంట, ఆయన వాళ్ళ అనుచరుకు సంబంధించిన వాళ్ళు ఎవరో వాళ్ళ మనిషి అంట, ఏకంగా ఆడికి పోయి పోలీస్ ఆయన పట్టుకొని డమ్కీలే ఇచ్చింది డైరెక్ట్గా. పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఏంది, ఆయన వదిలేసేయి, ఏమైనా మర్డర్ చేసిండా, మానభంగం చేసిండా, అవు గుద్దుతాడు, స్తంభాన్ని గుద్దుతే ఏమైంది, కరెంటు పోలను గుద్దుతే ఏమైంది, మీకు అట్టెట్లా అరెస్ట్ చేశారని చెప్పేసి అక్కడి నుంచి ఇడిపించుకొని చాలా దౌర్జన్యంగా, చాలా రాయల్గా విడిపించుకున్నది, దౌర్జన్యంగా పోయింది, చాలా రాయల్గా అందరిని అనుచరులను అందరిని తీసుకొని పోయి అందరికి నమస్తే కొట్టుకుంటూ పోయి తర్వాత ఆ లారీని కూడా అక్కడి నుంచి పంపించేసిండ్రు. చూసారు కదా, పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి లారీని కూడా విడిపించేసిండ్రు. ఇక ఇంత దానికి పోలీస్ స్టేషన్ ఎందుకు, ఓ పని చేయండి, ఓల్డ్ సిటీలో పోలీస్ స్టేషన్ మొత్తం లేపేసేయండి, ఓల్డ్ సిటీలో పోలీస్ స్టేషన్ లేపేయండి. లేకపోతే మొత్తం పోలీస్ స్టేషన్ అట్లా చేయండి, ఎవరైనా పోవచ్చు, ఏమైనా మాట్లాడచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇక దొంగలు లేకపోతే ఇంకేమైనా చేసిన వాళ్ళు, మర్డర్లు చేసిన వాళ్ళు, మానభంగాలు చేసిన వాళ్ళు అందరూ వాళ్ళ తరఫున ఎవరో రావాలి, మాట్లాడాలి, ఇడిపించుకొని వెళ్ళిపోవాలి.
అంటే చట్టం ఎవరు చుట్టం అవుతుంది ఇక్కడ? చట్టం తన పంతం చేయాలి కదా ఎక్కడైనా కూడా. మళ్ళీ ఇక్కడ ఎందుకు చేస్తలేదు? పోలీసు వాళ్ళు కనీసం ఓల్డ్ సిటీలో వాళ్ళను ఎదిరించలేకపోతున్నారా? కనీసం ఎదిరించాలని అవసరం లేదు, విషయం చెప్పలేకపోతున్నారా? ఇది అవును జరిగింది, పోలీస్ కేసు అయ్యింది, మేము పట్టుకొచ్చినాం, మా డ్యామేజ్ చేసినారు, కంప్లైంట్ వచ్చింది, ఏంది ఇది? తప్పే ఉన్నది. అంటే డ్రైవర్లు గుద్దితే ఏమనొద్దు, వదిలేసేయాలా? అది ఓల్డ్ సిటీ స్పెషలా? బయట అక్కడనో ఇక్కడనో ఒక ఫుట్పాత్ను తాకితే తీసుకుపోరా పోలీసులు? దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఎంఐఎం దోస్తాన్ రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి దోస్తాన్ అసదుద్దీన్, అసదుద్దీన్ దోస్తు అక్బరుద్దీన్, అక్బరుద్దీన్ అసదుద్దీన్ దోస్తు రేవంత్ రెడ్డి. అంతకుముందు హైదరాబాద్ కమిషనర్గా పనిచేసిన కొత్తకోట శ్రీనివాసరెడ్డిని ఇట్లాంటివి నడుస్తలేమని ఆయన అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసినని పోలీస్ డిపార్ట్మెంట్లో అందరికీ తెలుసు. ఇట్లాంటివి ఆయన సాధించేది లేదు. ఎవరికైనా కేసే, అరెస్టే, రిమాండ్ అనేది కొత్తకోట శ్రీనివాసరెడ్డి లైన్. అట్లెట్లయితుంది అని చెప్పేసి ఎంఐఎం వాళ్ళు కంప్లైంట్ చేశారు, మా మాట ఇంటలేడు అని. ఇచ్చేస్తే ఏకంగా పోలీసులే ట్రాన్స్ఫర్ అవుతారు. కానీ పద్ధతి మాత్రం మారదు. ఓల్డ్ సిటీలో ఇదే సిస్టమ్ ఉంటుంది. ఇంకా ఓల్డ్ సిటీలో పోలీసు వాళ్ళు వాళ్ళకు జీతాలు ఇచ్చుడు, వాళ్ళకు తిండి పెట్టుడు, ఏదో పెద్ద పని ఎందుకు? ఓల్డ్ సిటీ మొత్తం తీసేసి పోలీస్ స్టేషన్ తీసేసారు అనుకో, వాళ్ళని ఏమైనా వేసుకొని కనీసం ఆ పోలీసు వాళ్ళు వేరే దగ్గర సేవలు ఉపయోగించుకోండి. ఎందుకు అక్కడ ఉండడం ఎందుకు? పోలీస్ స్టేషన్లో ఆ పెద్ద బిల్డింగులు, కొత్త బిల్డింగులు కట్టినారు అక్కడ. తప్పు జరిగింది. మామూలుగా ఇప్పుడు ఎట్లుంటుంది? పోలీసు వాళ్ళు పోలీసుని తీసుకుపోయినంటే కేసు పెట్టేసి అన్ని తీసేసి రిమాండ్ తీసుకుపోతారు. ఇక్కడ మాత్రం తీసుకోపోలే. అది ఓల్డ్ సిటీ కాబట్టి. ఇది చాలా విచిత్రమైన సంఘటన. సినిమాలో చూస్తాం, మళ్ళీ ఇప్పుడు చూసినారు రియల్గా. ఆల్రెడీ కరెంటు బిల్లు పోతే కొడతారు, నీళ్ళ బిల్లు కట్టమంటే కొడతారు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. దాని మీద కేసులు కూడా తీసుకున్నారంట పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు ఏకంగా ఇది అంటే ఓల్డ్ సిటీలో ఏమైనా జరిగితే పోలీసు వాళ్ళు రెస్పాన్సిబుల్ కాదు, పోలీసు వాళ్ళకి ఏం సంబంధం లేదు, పోలీసు వాళ్ళకి బాధ్యత లేదని మనం నేర్చుకోవాలి. ఇప్పుడు దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఎవరు సమాధానం చెప్పాలి దీనికి? అదే ఒక వేరే దగ్గర ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పోతే పోలీసులు ఏం వినరు, కాంగ్రెస్ వాళ్ళు పోతే ఇంటర్వ్యూ. ఇప్పుడంతా 3 రంగుల జెండా బట్టి అయిపోయింది కథ. చట్టం తన పందాన్ని చేసుకోపోతలేదు. చట్టం చుట్టమైంది, అధికార పార్టీ వాళ్ళకు చుట్టమైంది, అధికార పార్టీకి ఒత్తాస వాళ్ళకి చుట్టమైంది. ఎంఐఎంలు ఏ గవర్నమెంట్ ఉన్నా ఓల్డ్ సిటీలో మాత్రం వాళ్ళ చుట్టమే చట్టం అనేది దీంతో రుజువు అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.